అవసరాలను బట్టి ఎమ్మెల్యేలు ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వాలను వాళ్ళని భయపెట్టి తమ వైపు తిప్పుకోవడం దొందే. ఈ రోజు టిఆర్ఎస్ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఎవరైనా కానీ ఇదే రకంగా చేస్తున్నారు. భయపట్టించి వాళ్ళని వాళ్ళ తల వంక తీసుకుంటున్నారు. అంతేగాని ప్రజల కొరకు పనిచేసే నాయకుడు అంటూ ఎవరు లేరండి. ప్రజల కొరకు భయపడుతూ ప్రజల మధ్యలో ఈ రోజు వీళ్ళకు తగిన తెలిసింది పార్టీ అభివృద్ధి కోసం మారుతున్నామని చెప్తున్నారు. మారిన వాళ్ళందరూ కూడా వీళ్ళందరినీ సస్పెండ్ చేసి మళ్ళీ ఎలక్షన్ లో పోటీ చేసి ఖచ్చితంగా ప్రజలు వీళ్ళకి తగిన గుణపాఠం చెప్పాలా. ఇది జరిగితేనే ఈ విషయంలో ప్రజలకు సరైన న్యాయం జరిగినట్టు అవుతుంది. వాళ్ళ అవసరాల కొరకు వాళ్ళు పార్టీలు మార్చుకోవడం ఎంతవరకు సమంజసమండి? ఎస్, ఈ ప్రశ్న అనేది పార్టీ మారుతున్నటువంటి ఎమ్మెల్యేలు అందరిని అడగాల్సిందే. వారు చెప్తున్నటువంటిది ప్రధానంగా నియోజకవర్గ అభివృద్ధి కోసం, ప్రజల కోసం పార్టీ మారుతున్నాం తప్ప వ్యక్తిగత అభిప్రాయాలు అంటూ ఏమీ లేవు, వ్యక్తిగత స్వార్థాలు లేవని చెప్తున్నారు. అందరూ చెప్పే మాటే. సో దాన్ని కూడా మీరు గమనించాలి. అండ్ శివలాల్ గారు చెప్పండి, మీరు చెప్పండి. ప్రధానంగా ఇక్కడ ఉప ఎన్నిక అనే అంశం తెర మీదకి వచ్చినటువంటి పరిస్థితి, ఇందాక మీరు క్లారిటీ ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇందాక ఈశ్వర్ రెడ్డి గారు చాలా అంశాలు ప్రస్తావించారు, మాట్లాడారు. సో ఉన్నటువంటి దాంట్లో కొన్ని లొసుగులు ఉన్నాయని కూడా ఆయన ప్రస్తావించారు. సో దానిపై భవిష్యత్తులో ఎలాంటి మార్పులు రావాల్సిన అవసరం ఉందంటారు. సో నిజంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితులు చూసుకుంటే కనుక, సో ఇక్కడ మారినటువంటి వారికి సంబంధించి ఇక్కడ ఎలాగా మీరు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ముందుకు వెళ్ళబోతున్నారు? రాజశేఖర్ గారు, ఇప్పుడు ప్రస్తుతానికి అనలిస్ట్ గారు మాట్లాడిన దాంట్లో నేను ఏకీభవిస్తున్నాను. ఎందుకంటే ఆయన అంశాల వారీగా చెప్పడం జరిగింది. అయితే ఒకటి ఏంటంటే, ఏదైతే హైకోర్టు ఇచ్చిన నిర్ణయంలోనే అక్కడ కూడా లూజ్ పాయింట్ ఉంది అనేది ఒక మాట చెప్పడం జరిగింది. ఎందుకంటే 4 వీక్స్ అనేది అంటే ఒక నెల, ఆ 4 వీక్స్లో మీరు దీని మీద నిర్ణయం తీసుకోండి, లేకపోతే మేము దీని మీద మాట్లాడాల్సి వస్తుంది అనే బదులు జడ్జి గారు మొత్తానికి డెడ్ లైన్ డేట్ ఇచ్చి దీని లోపల మీరు డిసిషన్ తీసుకోండి, లేకపోతే విల్ టేక్ యాక్షన్ అనే రకంగా ఉంటే బాగుంటుంది అనేది ఇప్పుడు ఇంతకుముందు మనం అనలిస్ట్ గారు మాట్లాడిన స్టైల్లో అర్థమైన భాష. కాకపోతే ఒకటి ఏంటంటే, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరైనా పార్టీ ఫిరాయింపు చేసింది అది నిజంగా కూడా అది మంచి పద్ధతి కాదు, మంచి పరిణామం కాదు. మొత్తానికి వాళ్ళు మాట్లాడే భాష ఇంకోటి ఏంటంటే, నేను కాన్స్టిట్యున్సీ, నేను నా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి పోతున్నా అన్నమాట పచ్చి అబద్ధం. ఎవరైనా ఉండని, వాళ్ళు కాంగ్రెస్ పార్టీలు ఉండని, బీజేపీలు ఉండని, బీఆర్ఎస్లు ఉండని, ఇంకే పార్టీలను ఉండని, పార్టీ ఫిరాయింపులు చేసిన వాళ్ళంతా కూడా నిజంగా కూడా అవసరమైతే వాళ్ళని ఒక టర్మ్ వరకు లేదా ఒక 2 టర్ముల వరకు, అంటే 5 to 10 years వాళ్ళని బహిష్కరణ చేయడం కూడా మంచి పద్ధతి. ఎందుకంటే హైకోర్టు ఇటువంటి నిర్ణయాలు కూడా తీసుకోవాలి. ఎందుకంటే ఒక పార్టీ మీద నిలబడ్డప్పుడు పార్టీలకు కూడా ఈరోజు నమ్మకాలు లేకుండా పోతున్నాయి. ఒక వ్యక్తి ఒక పార్టీ మీద నిలబడి ఆ పార్టీ ఫలానా క్యాండిడేటు, ఈ ఫలానా పార్టీ వాడు అని చెప్పే క్యాండిడేట్ని కూడా రేపు మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్కి వస్తే లేదా బై ఎలక్షన్కి వస్తే ఆయన ఇంకొక పార్టీలు ఉంటుంటే అసలు ఏం చెప్పాలో అర్థం కాదు. మొన్నటి వరకు ఇదే టీఆర్ఎస్ బీఆర్ఎస్లో ఉన్న ఈటల రాజేందర్ సడన్గా బీజేపీలో పోయిండు. సరే, ఏం జరిగింది అనేది మనకు తెలుసు. రాజేంద్ర గారు పోటీ చేసి బీజేపీలోకి వచ్చారు. నేను మీకు ముందు అదే చెప్పిన, ఒక ఈటల రాజేందర్ రాజీనామా తప్ప మిగతా ఎవరు లేరు. మొత్తానికి మీ బీజేపీ ఇది శుద్ధపూజ కాదు సార్. మీ బీజేపీ కూడా మొత్తానికి ఈడీలు లేకపోతే మొత్తానికి భయపెట్టే ఐటీ దాడులు, ఈడీ దాడులు చేసే మీ నరేంద్ర మోదీ గారు అందరినీ పార్టీలు చేర్చుకుంటుండ్రు. అంతేగాని మీరు వాళ్ళు చేశారు మేము చేస్తున్నామని అనడం తప్పండి. మీరు ఆ రకంగా రూప్రాజు గారు ఒక మాట వింటారా? నేనేమంటున్నా, నేను కాంగ్రెస్ పార్టీ చేస్తే తప్పు కాదు అంటలేను. మీరు ఒకసారి మళ్ళీ వినండి. ఏ పార్టీ చేసినా అది తప్పు అంటున్నా, అది ఒకసారి అర్థం చేసుకోండి. నేను కాంగ్రెస్ పార్టీ చేసే తప్పు, బీజేపీ చేసే తప్పు, లేకపోతే బీఆర్ఎస్ చేసే తప్పు అంటలేను. మొత్తానికి ఆ పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని ఎవరైతే అధిగమిస్తారో వాళ్ళు ఎవరు చేసినా తప్పే. అది ఉన్న పరంగా నేను ఈటల రాజేందర్ గురించి ఎందుకు చెప్పినా, ఈరోజు ఈటల రాజేందర్ ఈ రోజు కూడా ఇంకా బీఆర్ఎస్ ఉన్నట్టే మాట్లాడుతుండు. కొన్ని సందర్భాలు మీకు తెలుసో తెలియదు, ఈ రోజు ఆయన ఇంకా కూడా మీ బీజేపీ నాయకుడు కాదు. ఇప్పుడు కూడా ఆయన కొంచెం చాలా బీఆర్ఎస్ నాయకుడు లాగానే మాట్లాడుతుండు. మీకు అది అర్థం అవుతుందో లేదో. ఈరోజు మల్కాజ్గిరి ఎంపీ నేను కాదంటలేను, కానీ బీజేపీ నుంచి గెలిచిన ఆయన ప్రజలలో ఇంకా బీఆర్ఎస్ క్యాండిడేట్ అనే ఒక ఉద్దేశంతోనే మాట్లాడుతున్నారు. నేను అది చెప్తున్నా. మీరు మళ్ళీ ఈటల రాజేందర్ ఆయన రాజీనామా చేసిండు, లేకపోతే బై ఎలక్షన్ పోయిండు, అవన్నీ నాకు తెలుసు.
బై ఎలక్షన్లో ఆయన పోవడానికి సహకారం చేసింది కూడా మేము మంచిదని చెప్పినాం. ఎందుకంటే బీఆర్ఎస్ వాళ్ళు ఆయనని చాలా ఇబ్బంది చేసిందని కూడా చెప్పడం జరిగింది. మీరు మీకు ఒకటే చెప్తున్నాము, ముందు చేసిన వాళ్ళందరూ చెడ్డ వాళ్ళు, ఇప్పుడు మీరు మంచి వాళ్ళు, మీ పాలన మంచిగా ఉంది, జనాలకు మంచి చేయాలనుకుంటున్నారు కాబట్టి తగిన న్యాయము ప్రజలకు వాస్తవాలు తెలిసే రకంగా వీళ్ళకందరికీ మీరు రాజీనామా చేసి పార్టీలో చేర్పించుకుంటే బాగుంటుందని మా నిర్ణయం. మీ స్పీకర్ గారు కూడా గత స్పీకర్ చేశారు, నేను కూడా అట్లనే చేస్తా అంటే అంతే, దొందే కదా. మేము అంటున్నాం అదే, ఇప్పుడు వాళ్ళు చేశారు మీరు చేస్తున్నారు. సో మీరు ప్రజల కొరకు ఇక్కడ పోరాటం చేస్తున్నారండి, ప్రజల దగ్గరికి పోతున్నాం, ప్రజల కొరకు చేస్తున్న వాళ్ళు కాదండి ఎమ్మెల్యేలు అందరూ దొంగలు. ఈ ఎమ్మెల్యేలు వాస్తవానికి చెప్తున్నా ఈ రకంగా పోటీ చేసి పార్టీలు ఫిరాయించి జనాలను మోసం చేసే వాళ్ళని ప్రజలు మాత్రం తగిన గుణపాఠం చెప్తారు. ఇది మాత్రం చెప్తున్నాను, ఇది చేయడం కరెక్ట్ కాదని మీరు కూడా అన్నారు, నేను కూడా అంటున్నాను. కావున ఒకటే, ఈ రోజు కోర్టు నిర్ణయానికి శిరస వహిస్తూ ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వము ఖచ్చితంగా దాని నిర్ణయం కూడా వాళ్ళకందరికీ కూడా రాజీనామా చేసి పార్టీలో చేర్పించుకొని గెలిపించుకుంటే మీకు కూడా తగిన న్యాయం చేసిన వాళ్ళు మీరు కూడా జనాలకు అవుతారు కాబట్టి నా నిర్ణయం చెప్తున్నాను. రైట్, మనకి బీఆర్ఎస్ పార్టీ వివేక్ పాటిల్ గారు హ్యాండ్ రైజ్ చేస్తున్నారు. క్వశ్చన్ చెప్పండి వివేక్ పాటిల్ గారు, అసలు ఏంటి, అసలు ఎలాగ మీరు ఉప ఎన్నిక అని క్యాల్కులేషన్స్ చెప్తున్నారు కేటీఆర్ గారు, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చట్టం అనేది రావాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే ఒక పార్టీ బీఫామ్ మీద గెలిచి ఇంకో పార్టీలకు పోతారో, ఇంకో పార్టీలో అవుతారో, వాళ్ళ యొక్క శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేసే విధంగా మరి ఈ చట్టాలల్లా మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. ఖచ్చితంగా కూడా మేము ఒక పార్టీ బీఫామ్ మీద పోటీ చేశాము, ఒక పార్టీ బీఫామ్ మీద గెలిచాము, ఒకవేళ కనుక మేము ఇంకో పార్టీలో కనుక జైన్ అయినట్లయితే మా శాసనసభ యొక్క వివేక్ పాటిల్ గారు, సంతోషం అందరూ ఒకే మాట మాట్లాడుతున్నారు, అన్ని పార్టీలకు ధన్యవాదాలు. కానీ ఇక్కడ ఒకటి, మీ పార్టీకి సంబంధించి కేటీఆర్ కొన్ని వ్యాఖ్యలు చేశారు, ఉప ఎన్నిక రాబోతుంది, అసలు ఏ క్యాల్కులేషన్స్ ఉప ఎన్నిక అన్నారు, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయగలరా మీరు? ఖచ్చితంగా కూడా ఎవరైతే ఈ పార్టీ ఫిరాయింపుదారు ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళందరి మీద కూడా అనర్హత వేటు రాబోతా ఉంది. ఈ అనర్హత వేటు పడ్డటువంటి ఎమ్మెల్యేల నియోజకవర్గాలలో ఉప ఎన్నికలు ఖచ్చితంగా కూడా రాబోతా ఉన్నాయి. ఖచ్చితంగా కూడా ఉప ఎన్నికలు వస్తాయి. స్పీకర్ గారు ఒకవేళ నిజాయితీగా న్యాయంగా ఉన్నట్లయితే ఖచ్చితంగా కూడా వాళ్ళందరి మీద కూడా అనర్హత వేటు పడే అవకాశం ఉంది. ఎందుకంటే నేరుగా దానం నాగేందర్ గారిది కనబడతా ఉంది. 2023లో బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచినటువంటి ఎమ్మెల్యే ఇదే 2024లో మరి కాంగ్రెస్ బీఫామ్ మీద ఎంపీగా పోటీ చేయడం జరుగుతా ఉంది. నేరుగా 2 బీఫామ్ల మీద పోటీ చేసినటువంటి వ్యక్తిగా ఈ రోజు దానం నాగేందర్ గారు కనబడతా ఉన్నారు. ఈ రోజు అదే విధంగా తెల్లం వెంకట్రావు గారు అదే విధంగా మరి మేము పిటిషన్ వేసినట్టుగా ఉన్నటువంటి అందులో ఉన్నటువంటి 10 మంది ఎమ్మెల్యేలల్లా మరి